పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హరహర వీరమల్లు పార్ట్ 1 స్వాట్స్ వర్సెస్ స్పిరిట్ సినిమా 2025లో టాలీవుడ్ లో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా మేకింగ్, షూటింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. షూటింగ్ ప్రయాణం. ఈ సినిమా షూటింగ్ దాదాపు 5 ఏళ్ల పాటు సాగింది. 2020 సెప్టెంబర్ లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ కోవిడ్-19 మహమ్మారి మరియు పవన్ కళ్యాణ్ రాజకీయాల పనుల వల్ల పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు మే 2025లో షూటింగ్ పూర్తయింది. సినిమా మొదటి భాగం షూటింగ్ చివరి దశలో ఉండగానే పార్ట్ 2కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా ముంబైలో చిత్రీకరించడం విశేషం. ఇక తొలుత క్రిష్ జడగలమూడి దర్శకత్వం వహించగా తర్వాత ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వం బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమాను సుమారు 2050 300 కోట్ల భారీ బడ్జెట్ తో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మించారు. 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే కథ ఇది. దీనికోసం భారీ సెట్స్, ముఖ్యంగా చార్మినార్, ఎర్రకోట వంటి హైదరాబాద్ లో నిర్మించారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం మరియు పాటలను అందించారు. వీరమల్లు అనే లెజెండరీ దొంగ పాత్రలో నటించారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పవర్ఫుల్ విలన్ పాత్రను పోషించారు. నిధి అగర్వాల్ యువరాణి పంచమిగా నటించింది. వీరితో పాటు నూరా ఫతేహి, నర్గిస్ ఫరే, నజారా ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. విడుదలకు మరియు స్పందన. అనేక వాయిదాల తర్వాత సినిమా జూలై 24, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమాలోనే యాక్షన్ సీక్వెన్స్, పీరియాడికల్ సెట్టింగ్స్ కు మంచి గుర్తింపు లభించింది. అయితే విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మిశ్రమ స్పందన రావడంతో మేకర్స్ కొన్ని మార్పులు కూడా చేశారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ లేని విధంగా తన లుక్ ను మార్చుకున్నారు. ఇందులో వీరమల్లు పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ మరియు కత్తి సాము నేర్చుకున్నారు. సుమారు 20 ఏళ్ల తర్వాత పవన్ మళ్లీ తెరపై పూర్తి స్థాయి యాక్షన్ ఫ్యాక్ట్ రోల్ లో పోషించడం విశేషం. 17వ దశాబ్దపు యోధుడిలా కనిపించడానికి ఆయన ధరించిన దుస్తులు, చేతికి ఉన్న కంకణాలు మరియు పొడవాటి జుట్టు లుక్ అభిమానుల్ని బాగా ఆకట్టుకుంది. ఇక సినిమాలో యాక్షన్ సీన్స్ ను ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సినిమాలో ఒక భారీ యాక్షన్ సీన్ కోసం సుమారు 1000 మంది జూనియర్ ఆర్టిస్టులను ఉపయోగించారు. మొదటి భాగం క్లైమాక్స్ లో వచ్చే స్వాట్స్ వర్సెస్ స్పిరిట్ ఫైట్ సీన్స్ సమావేశానికి హైలైట్ గా అని చెప్పవచ్చు. దీనికోసం విజువల్ ఎఫెక్ట్స్ పై దాదాపు 1 ఏడాది కాలం పాటు పనిచేశారు. ఆర్ట్స్ డైరెక్టర్ తోటతరణి ఆధ్వర్యంలో అప్పటి కాలం నాటి మొఘల్ వైభవాన్ని ప్రతిబింబించేలా కోటలు, దర్బార్లు మరియు బస్తీలను రీక్రియేట్ చేశారు. సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడానికి ప్రధాన కారణాలు విజువల్ ఎఫెక్ట్స్ నాణ్యత తగ్గుతుందనే ఉద్దేశం. గ్లోబల్ స్టాండర్డ్స్ లో అవుట్పుట్ తీసుకురావడానికి హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లు పనిచేశారు. సినిమా కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఒక బలమైన సందేశాన్ని కూడా కలిగి ఉంది. స్వార్థం కోసం కాకుండా పీడిత ప్రజల కోసం మరియు దేశ సంపదను కాపాడడం కోసం ఒక సామాన్యుడు మొఘల్ చక్రవర్తిని ఎలా ఎదిరించాడనేదే ప్రధాన ఇతివృత్తం. ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ నటన, పవన్ కళ్యాణ్ తో ఆయన తలపడే సన్నివేశాలు సినిమాకు ఆయుపట్టిగా నిలిచాయి. మ్యూజిక్, బీజిఎం. కీరవాణి అందించిన సంగీతం సినిమాలో ఒక విడదలేని భాగం. మొదటి సాంగ్ విపరీతమైన ఆదరణ పొందింది. ప్రతి సన్నివేశానికి మూడ్ సెట్ చేసే విధానం, హిస్టారికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నిచ్చారు. పవన్ కళ్యాణ్ క్రేజ్. సినిమాపై ఉన్న విపరీతమైన అంచనాల వల్ల మొదటి వీకెండ్ లో భారీ వసూలను సాధించింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం 150 నుండి 200 కోట్ల మార్క్ ను సులువుగా దాటేసింది. సినిమా బడ్జెట్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల కమర్షియల్ గా క్లీన్ హిట్ అనిపించుకోవడానికి కావాల్సిన వసూలను రాబట్టడంలో కొంత ఇబ్బంది పడింది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన చేసిన ఫైట్స్, డైలాగ్ డెలివరీ అభిమానులను పండగలా అనిపించింది. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. సెట్టింగ్స్, గ్రాండియో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసలు దక్కాయి. సినిమా నిడివి ఎక్కువగా ఉండడం మరియు కథనంలో వేగం లోపించడం వల్ల సాధారణ ప్రేక్షకులకు కొంత నెమ్మదిగా అనిపించింది. కొన్ని సన్నివేశాల్లో విజువల్ ఎఫెక్ట్స్ నాణ్యత ఆశించిన స్థాయిలో లేకపోవడం విమర్శలకు దారితీసింది. సినిమా షూటింగ్ చాలా ఏళ్ల సాగడం వల్ల కొన్ని సీన్లలో కంటిన్యూస్ మిస్ అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.